హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో 32 పోస్టులను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు జూన్ 18 నుంచి జూన్ 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 32 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎక్కడ ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, అలాగే ఈ పోస్టులకు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీలో ఎవరైనా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. అక్కడ చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాను. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి 32 పోస్టులను భర్తీ చేయడానికి విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు స్వయంగా వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే టోటల్గా 32 పోస్టులు ఉన్నాయి. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు 10 పోస్టులు ఉన్నాయి. డిసెక్షన్ హాల్ అటెండెంట్ పోస్టులు 4 ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ 4, సబార్డినేట్ స్టాఫ్ 8, రికార్డ్ అసిస్టెంట్ 2, థియేటర్ అసిస్టెంట్ 4 పోస్టులు అయితే ఉండడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా పీజీడీసీఏ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. డిసెక్షన్ హాల్ అటెండెంట్ అనే ఉద్యోగాలకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఎనాటమీ లేదా ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నందు 1 సంవత్సరం పని అనుభవం అయితే కలిగి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ పూర్తి చేసి పారామెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ అయ్యి ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సబార్డినేట్ స్టాఫ్ ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ లేదా మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్లో అనుభవం కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. అంటే ఈ కోర్సుతో పాటుగా మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్లో అనుభవం అయితే ఉండాలి. థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. ఇలా ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 18 నుంచి 44 సంవత్సరాల వయసు కలిగినటువంటి అర్హులైనటువంటి ఈ అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా అప్లికేషన్తో పాటుగా సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలు, కుల ధృవీకరణ పత్రము, నివాస ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా బోనఫైడ్ సర్టిఫికేట్లు అంటే స్టడీ సర్టిఫికేట్స్, వీటితో పాటుగా అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం నందు తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ మిషన్ టీం ఆధ్వర్యంలో ఆ కార్యాలయంలో జూన్ 18 నుంచి జూన్ 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లై అయితే చేసుకోవాలి. ఇదే అడ్రస్ అనేది మీకు ఇంకా క్లియర్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ మిషన్ కార్యాలయం, రూమ్ నెంబర్ F8, మొదటి అంతస్తు, కలెక్టరేట్ నందు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. గతంలో ఈ పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. పూర్వపు టీమ్ ఆఫీస్ నందు లేదా ప్రజావాణి నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా మళ్ళీ వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయాలని చెప్పారు. అంటే గతంలో కూడా ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది, పెండింగ్లో ఉంచారు. సో ఇప్పుడు మనకి మళ్ళీ దరఖాస్తులు అయితే కోరుతున్నట్టుగా దీని ద్వారా తెలుస్తుందన్నమాట. మరి మీకు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. శాలరీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. డిసెక్షన్ హాల్ అటెండెంట్ అనే ఉద్యోగాలకి 15,600 ఉంటుంది. స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ పోస్టులు లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి 19,500 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్కి కూడా 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. బుక్ బేరర్ లేదా సబార్డినేట్ స్టాఫ్కి 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ థియేటర్ అసిస్టెంట్కి కూడా 15,600 శాలరీ ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్కి 19,500 రూపాయల శాలరీ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇవే పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి డిపార్ట్మెంట్ల వారీగా కూడా వేకెన్సీస్ చూపించారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అప్లికేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ మీకు కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి త్వరగా అప్లై అయితే చేసుకోండి. అప్లై చేయడానికి చివరి తేదీ జూన్ 22. ఇంకా ఏవైనా జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తే ఛానల్లో
చెప్తాను, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క పోస్టులకు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులంతా కూడా స్థానికులు అవుతారు. మిగతా జిల్లా వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ కేటగిరీ అయితే అవుతారు. లోకల్ కేటగిరీలో 95% పోస్టులు అనేవి భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.